పోవటం కాదు, పచ్చడి మెతుకులు కూడా తగిలితే అబ్బా బంట పాస్టర్ గారు కారం ఎక్కువ వేసినట్టున్నవే, ఉప్పు కూడా ఎక్కువైనట్టుంది, బీపీ వస్తుందేమో. ఇక బీపీ రాని షుగర్ రాని నా దేవుడు చెప్పమన్న మాట నేను చెప్తూ ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. కారణం ఏంటంటే కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యం కఠినంగా ఉన్నా కూడా ఏ విధము చేతనైనా దీవించబడటానికే, ఏ విధము చేతనైనా దీవెనకరమైన మార్గాల్లో ఒక మెట్టు ఎదగాలని, ఏ విధము చేతనైనా సకల సమృద్ధి దేవుని ద్వారా నువ్వు పొందుకోవాలని, ఏ విధము చేతనైనా దేవుని ద్వారా ఆశీర్వాదాలు చేత పట్టుకొని ఆ మూటను పట్టుకొని ఇంటికి వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో కొన్ని సందర్భాల్లో కఠినమైనప్పటికీ కూడా అది నీవేం చేయాలో తెలుసా? ఇష్టంగా తీసుకుందువుగాక. హల్లెలూయా హల్లెలూయా. తీసుకోవాలి ఇష్టంగా. కొన్ని కఠినమైన మాటలైనా కూడా, ఎందుకంటే ఏదో నా స్వలాభం కోసం చెప్పట్లేదు, దేవుని వాక్యం చెప్తున్న మాట. దేవుని వాక్యము ద్వారా మనకు వెల్లడి పరుస్తున్నప్పుడు, దేవుని మాటకు లోబడే విశ్వాసులుగా ఉన్నప్పుడు, అప్పుడే దీవెనకరమైన మార్గాల్లో దేవుడు మనల్ని నడిపించునుగాక. హల్లెలూయా. బట్టిబ్రోలో సేవ చేసేటప్పుడు రేపల దగ్గర చిన్న సంఘం అండి, పూరిగూడిసే యసన్న గారు బట్టిబ్రోలు అనే ఊర్లో సేవ చేయరా అని చెప్పేసి పాస్టర్ గారికి ఇంటికి పంపించారు. ఒక ఆమె ఉంది, రైల్వే ఎంప్లాయ్, వాళ్ళ ఆయన. దాదాపు 1,70,000 వస్తాయి. 1,70,000 సరుకులు కొట్టుకెళ్తుంది. ఇంటికి సరుకులు తెచ్చుకోవడానికి సరుకుడు కొట్టుకెళ్ళి, ఏమండి పావు కేజీ పసుపు పావు కేజీ. ఆ కొట్ట ఆయన అడుగుతాడు, ఏమి 1/2 కేజీ ప్యాకెట్ తీసుకుపోతే, లేదయ్యా నువ్వు చెప్పింది తాలింపులు పావు కేజీ, నూనె పావు కేజీ. పొట్లాలు కట్టించుకొని చెవుడు ఆమెకి కొద్దిగా మైకు పెట్టుకొని ఉంటుంది, చెవుడండి పెద్దగా మాట్లాడాలి. ఎంత పొట్లం కవర్ నిండా తీసుకొని వస్తుంది. పాస్టర్ గారు అని అంటుంది. పాస్టర్ గారు బలకలేదనుకో, చిన్నపాటరాయో చిన్నపాటరాయా వచ్చినట్టు తల్లి అనుకొని నేను పోతా. తల్లి వందనాలు, బాగున్నావా? బాగున్నా, కానీ ఇది తీసుకొని ప్రార్థన చేయి. ఏంటి అన్న, దశం భాగం అవన్నీ తీసి చూస్తే, పొట్లాలు తీసి చూస్తే అంతంతే. నేను ఊరిక నవ్వుతా అంట, ఏంది ఈ కొద్దిగా తెచ్చిన కొద్ది పెద్ద తేకూడదు అంటే, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో దశం భాగం ఎక్కువ అడగకూడదు, నువ్వు హల్లెలూయా ఎక్కువ అడగకూడదు. నాకే వాక్యం చెప్పేదమ్మా, బైబిల్ ఎట్టుందిగా, తీసుకొని ప్రార్థన చేయి పాస్టర్ అని చెప్పేసి వాటిని చేతులు పెట్టి, ఏమండి ప్రార్థన చేసేటప్పుడు కళ్ళమటి నీళ్ళు వస్తాయి. ఎందుకో తెలుసా? ఆమెకున్న దాంట్లోనే దేవుని సేవకులు గుర్తు చేసుకుంటున్నారు. ఆమెకున్న దాంట్లోనే సేవకులు ఏం చేస్తున్నారు, సేవకులు ఏం తింటున్నారు, సేవకులు ఆదివారం పూట వస్తున్నారు, వారికి ఏది అందుతుంది, ఏది దొరకట్లేదు, ఏం కథ అని కొంతమందికి ఏం పట్టదో, పాడదానికి రావటం పోవటం. మరి సేవకుడికి అన్నం ఎవరు చేశారు, ఏం కథ, ఏం పట్టదు. వచ్చినమా, సపర్లు కొట్టినమా, స్తోత్రం హల్లెలూయా, మళ్ళీ ఆదివారం కనపడేది. మరి సేవకుడు నా కోసం వచ్చి ప్రయాసపడుతున్నాడు, కాస్త అంత అన్నం ఒక ముద్ద పెడితే నాకు దీవెన ఉంటుందని ఏముండదో, రావటం పోవటం. ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలంటే, ఆత్మీయ జీవితంలో సమృద్ధిగా దేవుడు మనల్ని దీవించాలంటే ఈ విషయాలు కూడా నమ్మకం ఉండాలా. ఏదో వచ్చి ప్రజెంట్ వేయించుకొని, పాస్టర్ గారు నేను వచ్చిన ఇదిగో రైట్ అయ్యి రాంగి, అలా ఉండకూడదు. మనం దేవుని సేవకుడు ఏం తింటున్నాడు, ఎలా వస్తున్నాడు, ఎలా వెళ్ళిపోతున్నాడు, ఆయన సరిగా చూసుకుంటున్నారా లేదా అన్నటువంటి ఆలోచన విశ్వాసులుగా మీకు బాధ్యత ఉంది. హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసులుగా బాధ్యత ఉంది. విశ్వాసులుగా బాధ్యత తీసుకోవాలి. ఈ వారం నేను పెట్టాను, రేపు వారం నేను పెట్టాలి.
పలానా వారం వాళ్ళు పెట్టారు, ఈ వారం నేను పెట్టాలి సేవకుడికి. ఒకళ్ళు ముందుకు రావాలా, ఈ వారం నేను పెడతా అని చెప్పి నలుగురు రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు సమాధానం చెప్పక నేను కొద్దిగా బాధపడాలా, అట్లాగే ఉండాలా మరి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా. దీనికి హల్లెలూయా రాదు. నీవు దీవించబడాలంటే ఈ చేసి చూడాలి. నీకు కలిగిన ప్రతి సంస్థలో తీసుకొచ్చి దేవుని సేవకుడికి దశమ భాగం ఇచ్చినప్పుడు దేవుని సేవకుడు నీ కోసం ప్రార్థన చేస్తాడు. ప్రభా, పలానా కుటుంబం దశమ భాగం ఇచ్చింది, ఆ కుటుంబాన్ని దీవించు. ప్రభా, పలానా కుటుంబము వాళ్ళకి కలిగిన దాంట్లోనే సేవకునిగా నా చేతులకు అప్పచెప్పారు, ఇదిగో వారి కుటుంబాన్ని నిండాలుగా దీవించు, వారి కుటుంబంలో ఏదైతే తక్కువ ఉందో సమృద్ధితో నింపు అని దేవుని సేవకుడు ఎప్పుడైతే మాట రిలీజ్ చేస్తాడో ఆయన దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు కుటుంబం మీదకి దిగి వచ్చునుగాక.